తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరింతగా ముదురుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తో పాటు మరికొందరు సీనియర్ నాయకులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. ఆయన కమెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న పార్టీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే అన్ని విషయాలు హైకమాండ్ కు చెబుతానంటున్న కోమటిరెడ్డి నోటీసులను లెక్క చేయడం లేదు. జై తెలంగాణ అనాలంటే నీ ఏడ చెప్పాలని ఆడ చెప్తాను ఆయన. ఇంకొక ఆయన ఏంటంటే నేను రాజీనామా చేయగానే నటుకు నా పది ఆయన తీసుకుండు. ఆయన పోయి రేపు పొద్దున ఓటు ఏమిటి ఎట్టేస్తారు? నువ్వు ఆ తెలంగాణ ఎంకరెడ్డి రాజీనామా చేస్తే నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావు నువ్వు ఆయన. బట్టి విక్రమార్క నేను చెప్పే అవసరం లేదు. ఆయన ఏం చెప్పిండు ఆయన ఏందో తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు చేయాలా? నువ్వు తెలంగాణ సరే కేసీఆర్ ఉద్యోగం చేసినట్టు నువ్వు అది ప్రజలు నమ్మరు. నా విశ్లేషణ నేను ప్రజలను గమనించింది ఉన్నది చెప్తున్నా. ఓపెన్ సీక్రెట్. ఇదే సోనియా గాంధీ లేఖ రాకపోతున్నా మీ అందరికీ లేఖ రాదు. పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కామెంట్లతో టీ కాంగ్రెస్ లో కొన్నాళ్లుగా రగులుతున్న అసమ్మతి బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అంటే అంతెత్తున లేస్తున్న కోమటిరెడ్డి ఆయన పార్టీ అధినేతగా పనికిరాడని తేల్చిపడేస్తున్నారు. అయితే టీపీసీసీపై కోమటిరెడ్డి చేస్తున్న యుద్ధాన్ని కంట్రోల్ చేసేందుకు జానారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి సీనియర్లు రంగంలోకి దిగారు. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, రోడ్డుకెక్కి రచ్చ చేసుకోవద్దని ఆయనకు సూచించారు. మరోవైపు ఈ వ్యవహారంపై వారంలోగా వివరణ ఇవ్వాలంటూ కోమటిరెడ్డికి నోటీస్ పంపింది టీ కాంగ్రెస్. రాజ్యాంగానుసారం వారు మాట్లాడిన మాటలు క్రమశిక్షణ రాహిత్యమని గుర్తించి 7 రోజుల్లోగా ఈ రకంగా వ్యాఖ్యానాలు చేయటంలో ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పని వారి నుండి ఎక్స్ప్లెనేషన్ అడిగే విధంగా షోకాజ్ నోటీసును మేము సర్వ్ చేస్తా ఉన్నాం. ఇవాళ 7 రోజుల్లోగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తగు రీతిలో సమాధానం ఇవ్వని పక్షంలో తప్పనిసరిగా వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పని మీ ద్వారా మేము వారికి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పీసీసీ షోకాజ్ నోటీసులపై ఘాటుగానే స్పందించారు కోమటిరెడ్డి. తనకు నోటీస్ ఇచ్చే స్థాయి పార్టీలో ఎవరికీ లేదన్నారు ఆయన. షోకాజ్ నోటీస్ కూడా తీసుకోరు. ప్లస్ షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత హక్కు వాళ్ళకి లేదు. అది సోనియా గాంధీ గారితో తెలుసుకుంటున్నాయి. అమెరికాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అయితే షోకాజ్ కు వివరణిచ్చే వరకు ఆగాలా లేదా వెంటనే చర్యలు తీసుకోవాలా అని తెలంగాణ కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది.